ఇక చూసారా మా జామ చెట్టు అన్నమాట. ఇది మా జామ చెట్టు అండి. చూసారా కాయలు కాస్తున్నాయి. ఇదిగో కాకరకాయ మొక్క వేసాను, గోరింటాకు మొక్క, ఇదిగో పుదీనా చెట్టు. ఇది ఏం మొక్క తెలుసండి? సింహాచలంలో ఉన్న సంపంగి పువ్వు చెట్టు. 2 మొక్కలు కొని తెచ్చాను ఫ్రెండ్స్. ఒక మొక్క చనిపోయిందండి, ఒక్కటే బ్రతికింది. దీన్ని అలాగా పువ్వులు పోస్తాయని పెట్టానండి. ఇది పుదీనా మొక్క. చూసారా ఇలా పుదీనా బాగుంటుంది. పుదీనా మొక్క. ఇది గోరింటాకు మొక్కకి కాకరకాయ విత్తనాలు పెడితే వచ్చేసింది చెట్టు. ఇదిగో చూసారా కాకరకాయ చెట్టు. ఇదిగో జాంకాయలు. రండి ఫ్రెండ్స్, జాంకాయలు కోసిస్తాను మీ అందరికీ. ఇదిగో జాంకాయ తయారైందండి. బాగుంటాయండి మా చెట్టు కాయలు. చూసారా జాంకాయ కొంచెం సైజు పెరుగుతాయండి, ఇంకా సైజు పెరుగుతాయి. ఇంకా పెద్ద పెద్ద కాయలు అవుతాయి. చూసారా జాంకాయలు ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి కాయలు. చెట్టు ఏం చేస్తున్నాం అప్పుడు బాగుండేదండి. అదిగో అక్కడ ఒక కాయ వచ్చిందండి. చూసారా మా చెట్టు కనిపించదండి, దొంగగా ఇస్తుంది కాయలు. అదిగో చూసారా అక్కడ ముగ్గిపోయింది ఆ కాయ. అదిగో చూసారా అదిగో దొంగగా ఇస్తుంది కాయలు. నిత్యం కాస్తుందండి, ఎప్పుడు కాస్తుంది, కాయకుండా ఎప్పుడు ఉండదు. ఇక మా తులసమ్మ చెట్టు ఇంటి ముందు ఉంటే మంచిదని అలా పెట్టుకుంటాను. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఇంకా మా యేసయ్య, మా మాత, మా యేసయ్య. చూసారా ఇదన్నమాట. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దారా? కూర ఎంతవరకు వచ్చాము? కూర ఓకే అవుతూ ఉందండి, అవుతూ ఉంది. ఇది కాస్త లేటుగా అవుతుందండి, మగ్గటం చాలా టైం పడుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలి. దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోతే అది దగ్గరికి అయిపోతే అప్పుడు కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. రండి ఫ్రెండ్స్, అందరం యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరం భోజనం చేద్దాం. రండి ఫ్రెండ్స్ అందరూ. ఇది ఎలా తీయాలో ఈ స్టాండ్ నాకు అర్థం అవట్లేదండి. పాపం మా మనమళ్ళు అయితే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారండి వీడియోలకి. పాపం మళ్ళీ స్కూల్ కదండి ఇప్పుడు అని చేతన స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నాకు అలా పాటలు పెట్టుకొని వింటూ నాకు చాలా ఇష్టం అండి. అంటే ఒంటరిగా అంటే పని చేసుకుంటూ అలా దేవుడి పాటలు వింటూ ఉంటే అదొక ఆనందం అండి నాకు. అలా వినటం వల్ల కొంచెం ఒంట్లోనూ అదొక రకమైన ఆనందం కలుగుతుంది. అలా పాటలు పెట్టుకొని అలా వింటాను అన్నమాట. వినటం వల్ల కొంచెం మనసు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. చూసారా దేవుడి పాటలు వింటారు అన్నమాట. ఈ ఫోటోలు ఏంటో తెలుసా? ఇది మేము గౌరీపట్నం వెళ్ళాము ఇప్పుడు కొంచెం 10 years బిఫోర్. అప్పుడు అక్కడ దిగిన ఫోటో. ఇది మా పెద్ద బాబు బర్త్డేకి నరేష్. ఇది మణికట్ట చిన్న బాబు అంటే. ఇలా పాటలు అంటే నాకు ఇష్టం అండి. మన మనసులో ఉన్న వ్యాధనంతా పోతుంది ఫ్రెండ్స్. ఇంకా లేచిందంటే ఇంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎవరికి చెప్పుకోలేకుండా ఎన్నో బాధలు పడుతుంటామండి. ఆ బాధ ఏదో భగవంతుడితో చెప్పుకుంటే కాస్త మనసు రిలీఫ్ అవుతుందండి. ఆ పాటలు కూడా మనకు సంబంధించినవే కలుగుతుంది, ఏంటో మరి అర్థం అవ్వదు. ఇంకా చూసారా కొంచెం అలా దగ్గరికి అవుతూ ఉంటుంది. కొంచెం మగ్గాలి, బాగా మగ్గిపోతుంది అన్నమాట.